హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నా. స్పీకర్ లేదు, సో నేను కొంచెం చిన్నగా మాట్లాడుతున్నా, మీకు చిన్నగా వినబడుతున్నా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా? ఇంకా వీడియో విషయానికి వస్తే, అసలు ఈ వీడియో నేను ఎందుకు చేసా, అసలు యూట్యూబే స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటారు కదా. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఏమేమి తెలుసుకోవాలి, అసలు ఏమేమి తెలియాలి అనేది మన టాపిక్. ఎట్లాంటి వీడియో వేస్తే మనకు కంఫర్ట్, ఇంకా మనం ఫేస్ అనేది నేను చెప్తా. ఏంటంటే ఫస్ట్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే బేసిక్స్ ఏంటంటే 1K సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 వాచ్ అవర్స్ ఉండాలి, 10 మిలియన్ వ్యూస్ ఉండాలి. ఇంకా ఓకే, మనకి ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఈజీ అయిపోతారు. ఈజీ అంటే కొందరికి 1 ఇయర్ పట్టచ్చు, నాకైతే మినిమం 1 ఇయర్ పట్టింది. ఒక్కొక్కరికి అయితే చాలా తొందరలో 3 మంత్స్లోనే వస్తుంది. ఎందుకంటే అది మరి కంటెంటా లేకపోతే మొబైల్ క్వాలిటీ. ఫస్ట్ మనకి మొబైల్ క్వాలిటీ కూడా చాలా బాగుండాలి. అయితే 1K సబ్స్క్రైబర్స్ కావడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే నా మొబైల్ ఫస్ట్ చాలామంది ఓకే మా తమ్ముడు వాళ్ళలోని వీడియోస్ బాగుంటున్నాయి కానీ నీకు వాయిస్ క్లారిటీ ఉండట్లేదు, ఇంకా వీడియో క్వాలిటీ ఉండట్లేదు అని కూడా చెప్తుండే వాళ్ళు అన్నట్టు. నేను ఒకవేళ మొబైల్ ఎవరిని అడగాలి, ఐఫోన్లో అవంటే మన దగ్గర ఉండవు. ప్లస్ ఈ మొబైల్ కూడా అసలు ఇంట్లో కొంచెం సపోర్ట్ తక్కువనే. యూట్యూబ్ ఏంటి అసలు అంత అందరి ముందు ఇట్లా వీడియోస్ అందులో కనబడడం ఏంటి అది ఇదని అంటుంటారు కదా జనరల్గా. అట్లా నేను కొంచెం ఓవర్ థింక్, అసలు ఎవరైనా ఏమనంటే ఇంత ఆలోచిస్తా. అట్లా కొన్ని రోజులు ఫస్ట్ వ్లాగ్స్ చేసిన, నా వ్లాగ్స్ ఇష్టము కానీ అందులో అసలు వ్యూస్ అస్సలు రాకపోయేది. ఫస్ట్ కదా వ్యూస్ చాలా తక్కువ వస్తుండే, చాలా తక్కువ. అసలు ఎంత 6, 8, 11, 12 అంతా చాలా తక్కువ వస్తుండే. అయినా కూడా వ్లాగ్స్ చేస్తూనే ఉన్నా కంటిన్యూషన్. ఇంకా అందరు అంటుండే అట్లా రావట్లేదు కదా, ఇంకా వేరే ట్రై చేయాలంటే సరే అని అట్లా వదిలేసి మళ్ళీ కామెడీ వీడియోస్ చేసిన. కామెడీ వీడియోస్ చేస్తే ఒక పర్లేదు మంచిగానే వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ చాలా ఫాస్ట్గా పెరిగిస్తున్నారు. కానీ నాకు ఈ కామెడీ వేలో కన్నా వ్లాగ్స్ లాగా చేస్తే చాలా ఇష్టం. అలా ఎందుకని మీరు అనుకోవచ్చు, కానీ ఎట్లా అంటే నాకు కామెడీ వీడియోస్ చేస్తే కామెడీ వీడియోస్ లానే ఉంటుంది. అదే వ్లాగ్స్ చేసినాం అనుకో జనాలకి హార్ట్లో నిలిచిపోతాం కదా. వాళ్ళకి కొన్ని వేరే వాళ్ళ కంటెంట్ వీడియోస్ ఇస్తాయి కదా, వాళ్ళని ఇంత ప్రేమగా ఇంట్లో వాళ్ళలాగా ట్రీట్ చేస్తారు. అట్లా నాకు ఇష్టం అన్నట్టు. అందుకే నేను వ్లాగ్స్ లాగా డైలీ కుకింగ్ వీడియోస్, కంటెంట్ వీడియోస్ అట్లా చేయడం అంటే నాకు చాలా క్లారిటీ ఉంటేనే కదా అట్లయినా వచ్చేదని. మా ఆయన మొబైల్ ఉండే, ఇక అందులో అది పాత మొబైల్ కానీ కెమెరా కొంచెం బాగా వస్తుంది అన్నట్టు. మరి ఐఫోన్ రేంజ్లో కాకపోయినా మంచిగా వస్తుంది. ఇప్పుడు కూడా ఇస్తుంది ఆ మొబైల్లోనే. అందులో అందులో స్టార్ట్ చేసిన అన్నట్టు. ఎట్లా అంటే కుకింగ్ వీడియోస్, కంటెంట్ వీడియోస్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇస్తూ నాకు ఎట్లా ఇష్టమో, ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుందో, అందరితో ఇట్లా దగ్గరలాగా పిలిపించుకోవాలనుకుంటా అట్లా ట్రై చేసిన. వ్యూస్ ఇప్పుడు నాకు చాలా తక్కువనే, 1K, 2K, 3K. కానీ నా వీడియోస్ చూస్తే నాకే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. వ్లాగ్స్ అంటే ఇట్లనే 1Kనే ఈ మధ్యలోనే అయిపోయింది చాలా. ఇక్కడ ఎప్పటిలో ఈ వీడియో చేయాలనుకున్నా, ఎందుకంటే నాకు ఫస్ట్లో ఏది తెలియకుంటుండే అసలు ఇట్లా ఏంది అని. సో వీడియోస్ ఇప్పుడు బేసిక్స్ కొందరికి తెలియదు కదా యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే అసలు ఏంటి, మానిటైజేషన్ ఎట్లా, పిన్ రావాలి, పిన్ వచ్చినాక మళ్ళీ $10 యూట్యూబ్లో మనకి ఓకే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినా ఒకవేళ మానిటైజేషన్ అయినా కూడా మనకి పిన్ వస్తుంది. సెకండ్ టైం కూడా పిన్ వస్తుంది, వెరిఫికేషన్ అవుతుంది. ఆ తర్వాతనే మనకు $10 కంప్లీట్ అయినాకనే మనకి మనీ వస్తుంది, అంతవరకు రాదు మానిటైజేషన్ అయినాక కూడా. సో ఇదన్నీ బేసిక్స్ మీకు తెలియాలి కదా, అందుకే నేను ఈ వీడియో చేసా. సరే ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ కూడా వేసిల్లనుకో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, తెలుస్తుంది వాళ్ళకు కూడా. చేయాలని ఇంట్రెస్ట్ ఉండి చేస్తుంటే రీచ్ ఖచ్చితంగా వస్తుంది. మన మధ్యలోనే అయితే అస్సలు ఆపకుండా కంటిన్యూషన్గా ఎవరు ఏమన్నా కూడా మనం చేస్తూనే ఉండాలన్నమాట. దాన్ని మధ్యలో వదిలేస్తే అది అలాగే ఉండిపోతుంది. డైలీ 2 వీడియోస్ 3 షార్ట్స్ అప్లోడ్ చేసుకొని వీడియోస్ కూడా ఎప్పటికీ వీక్లీ 1, 2, 3 అట్లా అప్లోడ్ చేస్తేనే మనకి రీచ్ అనేది వస్తుంది అన్నట్టు. కానీ యూట్యూబ్ అంటే అంత ఈజీ ఏం కాదు. ఇంత కామెంట్స్లో కొందరికి కొంచెం మంచిగా వ్యూస్ వచ్చి వాళ్ళ ఏమనుకుంటారు, నీకేంది మంచి ఇంట్లో కూర్చొని యూట్యూబ్ చేస్తున్నావు, మనీ వస్తున్నాయి అట్లా ఇట్లా అంటే. ఎవరైనా కష్టపడండి అయితే అస్సలకి రాదు, ఎందుకంటే నేను అనుభవిస్తున్నా కదా తెలుస్తుంది అన్నట్టు.
ఒక్క షార్ట్ ఏంటంటే ఎంతమంది చూస్తుండగా వీడియోస్ షూట్ చేసుకొని మళ్ళీ పిల్లలు అల్లరి లేకుండా ఉన్నప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ సైలెన్స్ ఉన్నప్పుడు ఆ వ్యూస్ వస్తాయా రావన్న టెన్షన్, ఇంత కష్టపడుతున్న మానిటైజేషన్ అవుతుందా అని టెన్షను, ప్లస్ ఇట్లా ఎంత కష్టపడితేనే యూట్యూబ్ అయినా సక్సెస్ అయ్యేది. మనం ఒక వీడియో తీసి అందులో పెట్టంగానే ఏదైతే వైరల్ అవ్వదు, ప్లస్ రాదు. చాలామంది అనుకుంటున్నారు, కొందరు కామెంట్స్ ఇస్తారు కదా, అట్లా నేను నా ఒపీనియన్ అయితే చెప్పుకున్నా. ఇంకా గ్రేట్ తెలుసా, ఎందుకు తెలుసా, ఇంట్లో పిల్లలు హస్బెండ్ ఇంట్లో పని పిల్లలు తీసుకుంటూ యూట్యూబ్ వీడియో షూట్ చేసుకొని ఎవరు సపోర్ట్ లేకపోయినా చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ అప్లోడ్ చేయడం అంటే చాలా చాలా కష్టం అండి. ఎవరినంతా వీడియోస్ చేసుకున్నంత మాత్రమే చిన్న చూపు చూడాల్సిన అంత అవసరం అయితే లేదు. ఎవరి లైఫ్ వాళ్ళది. అలాగే ఎవరినైతే ఏమనకండి. ఇంకా మెయిన్గా చెప్పాలంటే మనకి మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ చాలా చాలా ఉండాలి. మీరు ఓవర్ థింకింగ్ అయ్యుండి ఎవరన్నా ఊగా మీ చూడు యూట్యూబ్ చేస్తుంది అనగానే హట్ అయిపోయేళ్ళు అనుకోండి, అదే ఆలోచించుకుంటున్న వాళ్ళు అనుకో, మీరు అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయొద్దు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. యూట్యూబ్ ఎక్కడైనా వేస్తున్నాం అనుకో, మనం వీడియోస్ తీస్తుంటే అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో అనుకుంటాం చూసినావా, అట్లా కూడా యూట్యూబ్ వీడియోస్ చేయొద్దు. నాకు కూడా కొంచెం అట్లా షై ఫీలింగ్ ఉంటుంది, సో అట్లా చెప్తున్నా అన్నట్టు, మీకు కూడా కొంచెం క్లారిటీ వస్తాయి కదా. ఇక ఇంకొంతమంది ఏంటంటే అసలు వాళ్ళు కెమెరా ముందు రాలేరు, అసలు కెమెరా ముందు చాలా సిగ్గుపడిపోతుంటారు, మాట్లాడడానికి కూడా చాలా చాలా భయపడుతుంటారు. అట్లాంటి వాళ్ళు కూడా కొంచెం ధైర్యం తెచ్చుకొని ఒకవేళ యూట్యూబ్ చేయాలంటే చేయొచ్చు, అంతేగాని ఇక చేయలేని వాళ్ళైతే ఫేస్ చూపించకుండా కూడా చేసుకోవచ్చు. కాకుండా కుకింగ్ వీడియోస్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు, కొందరు కామెడీ చేయొచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, ఇంకా వెరైటీగా కంటెంట్ వీడియోస్ చేయొచ్చు. ఇంకా మెయిన్గా నాకైతే మా ఇంట్లో అయితే సపోర్ట్ అంటే మా హస్బెండ్ అంతా యూట్యూబ్ అంటే ఆయనకు కొంచెం నచ్చదు, ప్లస్ ఆయన కూడా వీడియోస్ అంత నచ్చడు, నువ్వు చేసుకుంటే వేసుకోగాని నేనైతే మధ్యలోకి రాను, నన్ను తీయద్దు అంటుంటాడు ఆయన ఎప్పటికీ. అట్లా అంటే ఏమనిపిస్తుంది కదా, కానీ ఓకే లైట్ తీసుకుంటా, ఇక అప్పుడప్పుడు కంటిన్యూషన్ చేసేసుకుంటూనే ఉంటా, పట్టించుకోను. బట్ ఏమనడు, చేసుకొని ఇష్టం అంటుంటాడు, కానీ ఆయనను మాత్రం ఇందులోకి తీసుకురానియద్దు, ఆయన వీడియోస్ తీయద్దు. ఇప్పుడు ఎక్కడైనా వీడియోస్ తీస్తున్నా అనుకో, అవసరం ఇప్పుడు అంటాడు అన్నట్టు. అట్లా మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలామందికి ఏంటంటే, మా ఆయన సపోర్ట్ చేస్తాడు, ఇల్లు సపోర్ట్ చేస్తారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు అట్లా అంటారు కదా. బట్ నాకు ఆ సపోర్ట్ అయితే కొంచెం తక్కువని అన్నట్టు, అయినా కూడా నాకు కొంచెం సోషల్ మీడియాలో చేయాలని బాగుంటుంది. సో అందుకే నేను ఇట్లా ట్రై చేసిన, నాకు ఇష్టం. సరే, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ కూడా వేసిల్లు అనుకో, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, తెలుస్తుంది వాళ్ళకు కూడా.